5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పెద్దగట్టు జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దూరజ్పల్లి శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో పాల్గొని శ్రీలింగమంతుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పెద్దగట్టు జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దురాజ్పల్లి శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో పాల్గొని శ్రీలింగమంతుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర పీసీసీ సభ్యులు కొప్పుల వేనారెడ్డి మరియు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషాలు అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఆ లింగమంతుల స్వామి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసిండ్రు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాము. వాళ్ళు చేసిన
అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52,00,000 ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మరొకటి ఇప్పుడే మన సర్వోత్తం అలాగే మన టూరిజం చైర్మన్ కానీ మన వేనారెడ్డి కానీ అందరు చెప్పింది మాకు సార్ ఇంత పెద్ద మనుషులు వస్తారు, ప్రతి ఒక్కరు 40 లక్షల మందిలో ఎంతోమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు పైకి ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళో ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్దీ R&B శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన 4-5 గెస్ట్ హౌజులు, బాత్రూమ్లు బాత్రూమ్స్ ఇబ్బందులు లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్డుకు సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మళ్ళా జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ కోదాడ కానీ ఈ దారిని పోయే విజయవాడ జాతీయ రహదారితో ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన R&B శాఖ మంత్రిగా ఘాట్ రోడ్డుతో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం. 10 సంవత్సరాలు జిల్లాకు మంత్రి ఉన్నా ఒరిగిపెట్టింది ఏం లేదు. ఆయన ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ఎవ్వరికి ఏం జరిగింది లేదు.